Now I request choir team get ready. Before that, I request Joshua Chegudi Garu come and say a few words. Joshua Chegudi Garu is a Christian leader and a Christian Joint Action Committee, both Andhra and Telangana president. Thank you. Na. యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే దైవజనులందరికీ కూడా వందనాలు, దైవాశీస్సులు. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవుని పాదాలకు రుణస్తుడను. అలాగే చక్కని కార్యక్రమాన్ని మరి అమెరికా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ డొనాల్డ్ జాన్ ట్రంప్ గారి 79వ జన్మదిన వేడుకలను ఈ విధంగా ఇక్కడ జరపడానికి మంచి వేదికను ప్రయాసపడి ఏర్పాటు చేసిన, కొన్ని రోజులుగా ఎంతో శ్రమించి క్రైస్తవ నాయకులను, వివిధ ఫెలోషిప్లు, ఫ్రంట్ లైన్ అలాగే సెకండ్ లైన్ చర్చెస్ లీడర్స్ని ఒకే వేదిక మీదకి తేవాలనే పట్టుదలతో, అలాగే మన దేశం కొరకు, అలాగే ఇతర దేశాలతో పాటు అమెరికా దేశం కొరకు కూడా ప్రార్థన చేయడానికి చాలా కష్టపడి కృషి చేసి ఏ విధంగా జరిగించడానికి ముందుకు పూనుకున్నాం. క్రిస్టియన్ మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ అడిపి జాషువా డానియల్ గారికి మరి యావత్తు క్రైస్తవుల తరపున, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి తరపున ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మొదటిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ గారికి 79వ జన్మదిన శుభాకాంక్షలను మా భారతదేశం నుండి, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, అలాగే యావత్తు క్రైస్తవ జాతి నుండి, దైవజనుల జాతి నుండి, వారితో పాటు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీకు తెలియజేస్తున్నాం. దేవుడి మిమ్మలను నిండైన ఆయుష్తో, నిండైన ఆరోగ్యంతో వర్ధిల్ల చేసి మీ కాలంలోనే ఇంకా ఉన్నతమైన నిర్ణయాలను తీసుకొని ప్రపంచానికి, అలాగే మా భారతదేశానికి కూడా క్షేమకరమైన, శుభకరమైన నిర్ణయాలు కూడా వస్తాయని మేము ఆకాంక్షిస్తున్నాం. మరి డొనాల్డ్ జే ట్రంప్ గారు, జాన్ అనేది నేను గతంలో ఒకసారి చిన్న విషయం పంచుకున్నా. మరి యోహాను, ప్రభుకి బాప్తిస్మం ఇచ్చిన యోహాను చాలా రోషం కలిగిన వ్యక్తి. అలాగే ఏలియా ఆత్మ ఆయన మీద ఉన్నట్లు, ఆయన అన్యాయాన్ని సహించినట్లు, ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే విధంగా ఉండే భక్తుడు. అంత మాత్రమే కాదు, బైబిల్లో మనకి కొంతమంది యోహానులు కనపడతారు. ఒక ఆయన ఉరిమిడి యోహాను, యాకోబు ఇద్దరు కనపడతారు. వారు కూడా ప్రభు కొరకు రోషంగా పనిచేసిన వాళ్ళే. ప్రకటన గ్రంథంలో ఒక యోహాను కనపడతారు. ప్రత్యక్షతలు అందుకొని ఈ సృష్టికి సమాప్తం ఎలా అవుతుందో మనకి తెలియజేసిన యోహాను. ఈ పేరుని వారికి దేవుడు ఇచ్చాడు అంటే, ఈ అంత్య దినాల్లో ట్రంప్ అంటే మనకు తెలుసు, అది ఒక బోర. మరి దేవుడి కృపను బట్టి డొనాల్డ్ ట్రంప్ గారు దేవుని బోరగా ఈ కాలంలో ఆయన యొక్క పదవి కాలం అంతట్లో కూడా వాడబడి ఒక వినూత్నమైన రీతిలో ప్రపంచమంతా మెచ్చుకునేలాగా, నా భారతదేశం కూడా సంతోషించులాగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆకాంక్షిస్తూ, మరి ఇంకా మరెన్నో జన్మదిన వేడుకలు మీరు జరుపుకోవాలని, వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా మనం చూడవచ్చు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో గెలిచిన తర్వాత నేను యేసు ప్రభు వల్లనే గెలిచాను, ఇదంతా ఆయన దయ అని చెప్పిన మొట్టమొదటి చిట్ట చివరి ప్రెసిడెంట్ నేను ట్రంప్ గారని నేను ఈ వేదిక మీద నేను చెబుతున్నాను. వారిని దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవుని పాదాలకు రుణస్తుడను. అలాగే క్రిస్టియన్ మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ గారైన డాక్టర్ అడిపి జాషువా డానియల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. Today is not only Donald Trump's birthday, the same day, June 14th, the first American president, George Washington, he was so depressed and he prayed a wonderful prayer. If you Google it, you will find that, his prayer. Then from June 14th to July 2nd, they won the war and they got the independence. So July 4th, their independence. So they are celebrating 250 years of Army Day also today. So you follow, if you see the screen, you follow that. So before, please come, choir, get ready. అలాగే దైవజనులందరికీ కూడా వందనాలు, దైవాశీస్సులు. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవుని పాదాలకు రుణస్తుడను. అలాగే చక్కని కార్యక్రమాన్ని మరి
అమెరికా అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ డొనాల్డ్ జాన్ ట్రంప్ గారి 79వ జన్మదిన వేడుకలను ఈ విధంగా ఇక్కడ జరపడానికి మంచి వేదికను ప్రయాసపడి ఏర్పాటు చేసిన కొన్ని రోజులుగా ఎంతో శ్రమించి క్రైస్తవ నాయకులను వివిధ ఫెలోషిప్లు, ఫ్రంట్ లైన్, అలాగే సెకండ్ లైన్ చర్చెస్ లీడర్స్ని ఒకే వేదిక మీదకి తేవాలనే పట్టుదలతో, అలాగే మన దేశం కొరకు, అలాగే ఇతర దేశాలతో పాటు అమెరికా దేశం కొరకు కూడా ప్రార్థన చేయడానికి చాలా కష్టపడి కృషి చేసి ఏ విధంగా జరిగించడానికి ముందుకు పూనుకున్నాం. క్రిస్టియన్ మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ అడిపి జాషువా డానియల్ గారికి, మరి యావత్తు క్రైస్తవుల తరఫున క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి తరఫున ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మొదటిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ గారికి 79వ జన్మదిన శుభాకాంక్షలను మా భారతదేశం నుండి, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, అలాగే యావత్తు క్రైస్తవ జాతి నుండి, దైవజనుల జాతి నుండి, వారితో పాటు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నిండైన ఆయుష్తో, నిండైన ఆరోగ్యంతో వర్ధిల్ల చేసి మీ కాలంలోనే ఇంకా ఉన్నతమైన నిర్ణయాలను తీసుకొని ప్రపంచానికి, అలాగే మా భారతదేశానికి కూడా క్షేమకరమైన, శుభకరమైన నిర్ణయాలు కూడా వస్తాయని మేము ఆకాంక్షిస్తున్నాం. మరి డొనాల్డ్ జే ట్రంప్ గారు జాన్ అనేది నేను గతంలో ఒకసారి చిన్న విషయం పంచుకున్నాం. మరి యోహాను, ప్రభుకి బాప్తిస్మం ఇచ్చిన యోహాను చాలా రోషం కలిగిన వ్యక్తి. అలాగే ఏలియా ఆత్మ ఆయన మీద ఉన్నట్లు, ఆయన అన్యాయాన్ని సహించినట్లు, ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే విధంగా ఉండే భక్తులు. అంత మాత్రమే కాదు, బైబిల్లో మనకి కొంతమంది యోహాను కనపడతారు. ఒక ఆయన ఉరిమిడి యోహాను, యాకోబు ఇద్దరు కనపడతారు. వారు కూడా ప్రభు కొరకు రోషంగా పనిచేస్తున్నారు. ప్రకటన గ్రంథంలో ఒక యోహాను కనపడతారు. ప్రత్యక్షతలు అందుకొని ఈ సృష్టికి సమాప్తం ఎలా అవుతుందో మనకి తెలియజేసిన యోహాను. నిజముగానే ఈ పేరుని వారికి దేవుడు ఇచ్చాడు అంటే ఈ అంత్య దినాల్లో ట్రంప్ అంటే మనకు తెలుసు, ఒక బోర. మరి దేవుడు బట్టి డొనాల్డ్ ట్రంప్ గారు దేవుడి బోరగా ఈరోజు ఈ కాలంలో ఆయన యొక్క పదవి కాలం అంతట్లో కూడా వాడబడి ఒక వినూత్న రీతిలో ప్రపంచం అంతా మెచ్చుకునేలాగా, నా భారతదేశం కూడా సంతోషించులాగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆకాంక్షిస్తూ, మరి ఇంకా మరెన్నో జన్మదిన వేడుకలు మీరు జరుపుకోవాలని, వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా మనం చూడవచ్చు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో గెలిచిన తర్వాత నేను యేసు ప్రభు వల్లనే గెలిచాను, ఇదంతా ఆయన దయ అని చెప్పిన మొట్టమొదటి చిట్ట చివరి ప్రెసిడెంట్ నేను ట్రంప్ గారని నేను ఈ వేదిక మీద చెబుతున్నాను. వారిని దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవుని పాదాలు ప్రణస్తుడను, అలాగే క్రిస్టియన్ మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ గారైన డాక్టర్ అడిపి జాషువా డానియల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్.